వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హైకోర్టు ఈ మధ్య ఒక కీలక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. బండి మీద పెండింగ్ చలాన్లుంటే ఏ ఒక్క అధికారి బండిని సీజ్ చేసే హక్కులో ఎవరికి లేవు. ఒకవేళ పెండింగ్ చలాన్లుంటే డెఫినెట్ గా వారు కట్టే వరకు సమయం ఇవ్వాలి అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు, పోలీస్ శాఖ వాళ్ళు హైకోర్టు చెప్పినా కూడా వారి యొక్క స్టేట్మెంట్ ని బేఖదర్ చేస్తున్నారు. మా మాట ఎవరు వినట్లేదని హైకోర్టు ఫైర్ అవ్వడం అనేది జరిగింది. సో మా ఆదేశాలు పాటించరా, పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాలు ఎందుకు సీజ్ చేస్తున్నారు, హైకోర్టు ఆగ్రహం, వివరణ ఇవ్వాలని డీజీపీ హోమ్ సెక్రటరీకి నోటీసులు పంపడం అనేది జరిగింది. ఆల్రెడీ హైకోర్టు చెప్పినా కూడా ఎందుకు బండ్లను సీజ్ చేస్తున్నారు, వారికి టైం అనేది ఇవ్వాలి కదా. ఒక 5-6 పెండింగ్ చలాన్లు ఉన్నా కూడా బండి కీస్ ఇవ్వట్లేదు, బండిని తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అప్పటికప్పుడు కడితే బండిని రిలీజ్ చేస్తున్నారు, లేకపోతే మాత్రం తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. సో పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాలను సీజ్ చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. అలా చేయకూడదని గతంలోనే తాము ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు తన బండిని సీజ్ చేశారంటూ బాధితుడు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారణ చేపట్టిన న్యాయస్థానం. సో ఆల్రెడీ హైకోర్టు స్టే ఉండగా కూడా ఈ విధంగా నా బండిను పోలీస్ శాఖ వాళ్ళు సీజ్ చేశారు అని చెప్పేసి డైరెక్ట్గా హైకోర్టుని సంప్రదించడంతో మేము అంటే మా మాటలు అనేది పోలీస్ శాఖకి లెక్కలేదా, మా ఆదేశాలను పాటించారా, ఇక మేము చెప్పిన తీర్పులన్నీ వేస్ట్ అయినా అన్నట్టు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడడం అనేది జరిగింది. సో కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సిపి, రవాణా శాఖ కమిషనర్లకి నోటీసులు పంపడం అనేది జరిగింది. సో మరి దీనికంటూ ఒక లిమిట్, సరే ఒక 10 చలాన్లు ఉన్నాయి, దాదాపుగా ఒక 10,000 పైన ఉన్నారు అంటే ఒక లిమిట్ పెట్టినా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి పైన 30-40 చలాన్లు ఉన్నా కూడా సరే సీజ్ చేయొద్దని చెప్పేసి ఇంకా తిరిగే అవకాశాలు ఉంటాయి. సో దీనికి సంబంధించి ఒక 10 చలాన్లు లేకపోతే 5,000 రూపాయలు పైన ఉండడము అట్లాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా వారికి కొంచెం టైం, ఒక 10 రోజులు 15 రోజులు టైం కూడా ఇవ్వాల్సిందిగా చట్టంలో తీసుకుంటే బాగుంటుంది. ఆన్ ద స్పాట్లు అంటే కూడా ఎవరు కట్టనటువంటి పరిస్థితి. అండ్ ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా మరీ ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడము, కొంచెం అటు ఇటు అయినా కూడా 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఫైన్లు వేయడం కూడా కొంతవరకు తగ్గి. ఎందుకంటే అక్కడెక్కడనో 2 కిలోమీటర్ల దూరంలో యూటర్న్ ఉంటుంది, సరే పక్కన వెళ్ళి కొంచెం టర్న్ తీసుకుందాం అనుకున్నా కూడా 1,000-2,000 రూపాయలు చలాన్ ఆన్ ద స్పాట్లో వస్తుంది. మళ్ళీ అక్కడ పోలీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉంటారు, చలాన్ మాత్రం శుభ్రంగా పడిపోతుంది. ఇవి కూడా కొంతవరకు ఆ మధ్య కాలంలో కూడా అసలు పోలీసులో ఫోటోగ్రాఫర్లు అన్నట్టు కూడా హైకోర్టు సీరియస్ అవ్వడం అనేది జరిగింది. సో దీనిపైన ఇంకోసారి ఒక క్లారిటీ ఇస్తే మాత్రం చాలా వరకు బెనిఫిట్ అయ్యే ఛాయిసెస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.